యువరాజు ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు సౌదీ పర్యటనకు వెళ్లిన మోదీ మధ్యలోనే తిరిగి భారత్ చేరుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో ఒక్క రోజులోనే పర్యటన ముగించుకున్నారు. సౌదీ గగనతలంలోకి మోదీ ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ఇక ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జెడ్డా పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని విమానాశ్రయంలోని అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే సౌదీ యువరాజు ఆహ్వానం మేరకు 2 రోజుల పర్యటన కోసం మోదీ సౌదీ అరేబియాకు చేరుకున్నారు. సౌదీ అరేబియాలో మోదీకి అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్గా వచ్చిన F-15 ఫైటర్ జెట్లు ఆయనకు స్వాగతం పలికినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతోన్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సౌదీలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బస చేసే హోటల్కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. సౌదీ గాయకుడు హషీమ్ అబ్బాస్ ఆయే వతన్ మేరే ఆబాద్ రాహేతూ హిందీ పాటను ఆలపించారు. మోదీ చప్పట్లతో ఆ గాయకుణ్ణి అభినందించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులతో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మోదీ జెడ్డా నగరానికి వెళ్లి రికార్డును సృష్టించారు. 40 ఏళ్ల తర్వాత సౌదీ అరేబియాలో జెడ్డాలో పర్యటించిన భారత ప్రధానిగా మోదీ నిలిచారు. అంతకుముందు 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జెడ్డాను సందర్శించారు. ఇందిరాగాంధీ తర్వాత భారత ప్రధాని ఆ నగరానికి వెళ్లలేదు. ఇక ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత్ సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ 2వ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్తో కలిసి సహా అధ్యక్షత వహించారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని భావించారు. అరబ్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ భారత్కు సౌదీ అత్యంత విలువైన, విశ్వసనీయమైన మిత్రదేశమని కొనియాడారు. ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని 2 దేశాలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఇరు దేశాలు ఆకాంక్షించాయి. ఇక తన పర్యటనకు సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. 2 దేశాల మధ్య పెరుగుతోన్న రక్షణ, భద్రతా సంబంధాలు, సహకారం లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతిబింబమని మోదీ కొనియాడారు. దశాబ్ద కాలంలో భారత రక్షణ తయారీ రంగంలో దూసుకు వెళుతోందన్న మోదీ నాణ్యమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకులను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. భారత రక్షణ తయారీ రంగంలో సౌదీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామన్న మోదీ తమ ఆర్థిక భాగస్వామ్యంలో ఎనర్జీ ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఉందని, సౌదీ అరేబియా మాకు బలమైన, నమ్మదగిన ఇంధన భాగస్వామి అని మోదీ వ్యాఖ్యానించారు.